Hello everyone, this is Lata Akula. ఈ వీడియోలో మనం 6th చాప్టర్ ఎనాటమీ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్ చూద్దాం. మనం మార్ఫాలజీ ఆఫ్ ద ప్లాంట్ అండ్ యానిమల్ కంప్లీట్ చేసుకున్నాం కదా. మార్ఫాలజీ అంటే ఏం చూసామండి, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని స్టడీ చేస్తాం, క్లాసిఫికేషన్ అంతా కూడా. ప్లస్ ఎనాటమీ అంటే మనకి ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్, ఇంటర్నల్గా స్టడీ చేస్తాం. దీనిలో స్టడీ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ యాజ్ ఎనాటమీ. ఈ ఎనాటమీ వల్ల ఏంటి యూస్ అంటే we can be able to study the cell type of the cell, whether it is a prokaryotic cell or eukaryotic cell. మనకి సెల్లో మన బాడీలో ఉండే సెల్ టైప్ ఏంటి, ప్రొకారియోటిక్ సెల్ ఉంటుందా, యూకారియోటిక్ సెల్ ఉంటుంది, ఎలా తెలుస్తుంది ఎనాటమీ స్టడీ చేస్తేనే. అండ్ అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ సెల్స్ మనకి అప్రాక్సిమేట్గా అంటే మన ఎగ్జాక్ట్ నెంబర్ అయితే మనం తెలుసుకోలేము, కానీ హౌ మెనీ అప్రాక్సిమేట్గా మనం కొన్ని నెంబర్ చెప్తుంటాం కదా, ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ టిష్యూలు ఎన్ని సెల్స్ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ సెల్స్ ఉంటాయి, అవన్నీ మనం ఎలా చెప్తున్నాం బికాస్ ఆఫ్ ద స్టడీ ఆఫ్ ద ఎనాటమీ ఓన్లీ. అండ్ ఆర్గనైజేషన్ అంటే డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి, ఆ సెల్స్ అన్ని ఆర్గనైజ్ అయ్యి టిష్యూని ఫామ్ చేస్తున్నాయి, టిష్యూస్ అన్ని కలిసి ఆర్గాన్స్ అని కలిసి ఆర్గనైజేషన్ అని ఎలా తెలుస్తుంది మనకి, ఎనాటమీ చదవడం వల్ల మాత్రమే మనకి సెల్స్ అన్నీ కలిసి టిష్యూస్ కలిసి ఆర్గాన్స్ సిస్టమ్ని ఫామ్ చేస్తుందని మనం తెలుసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ వేరియస్ అడాప్టేషన్స్, ప్లాంట్స్ మనకి వేరియస్ అడాప్టేషన్స్ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. మనకి డ్రై క్లైమాటిక్ కండిషన్లో గ్రో అయ్యేటువంటి 0,5D ప్లాంట్స్ చూస్తే అవి దే హ్యావ్ ద క్యాపబిలిటీ టు సర్వైవ్ ఇన్ ద వాటర్ లాస్ కండిషన్ ఆల్సో. అవి ఎలా టాలరేట్ చేసుకుంటే మనకి ఎలా తెలుస్తుంది, దాని లోపల ఇంటర్నల్గా ఏదో సంథింగ్ ప్రెసెంట్ అయ్యి ఉంటుంది, దాని గురించి స్టడీ చేసినప్పుడు మాత్రమే బికాస్ ఆఫ్ దానిలో మన క్యారెక్టర్స్ అనేది తెలుస్తుంది. అలాగే మనకి ఎక్వాటిక్ ప్లాంట్స్ ఉంటాయి, ఎక్వాటిక్ ప్లాంట్స్ ఆ వాటర్లో టాలరేట్ చేసుకొని సర్వైవ్ అవుతుంది, అది ఎలా తెలుస్తుంది బికాస్ ఆఫ్ ద స్టడీ ఆఫ్ ద ఎనాటమీ ఆఫ్ ద ఎక్వాటిక్ ప్లాంట్స్. అండ్ లైఫ్ ప్రాసెస్, ఫోటోసిన్థసిస్ జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేస్తుంది, క్లోరోఫిల్ హెల్ప్ అవుతుందని చెప్పుకున్నాం, అదంతా కూడా బికాస్ ఆఫ్ ద ఎనాటమీ. అండ్ రెస్పిరేషన్ గురించి అవుతున్నాం. అండ్ నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్, అవన్నీ కూడా మనం ఏ విధంగా తెలుసుకోగలుగుతున్నాం బికాస్ ఆఫ్ ద స్టడీ ఆఫ్ ద ఎనాటమీ. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ ద టిష్యూస్. To see the tissues, what is a tissue? Tissue is nothing but group of structurally similar or dissimilar but functionally common. Here the cells, కందులో ఉండే సెల్స్ ఏంటంటే సిమిలర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ వాటి ఫంక్షన్ మాత్రం సిమిలర్గా ఉండాలి, అలాగే వాటన్నిటికీ ఒక కామన్ ఆరిజిన్ అయి ఉండాలి. సో అటువంటి సెల్స్ అన్నీ కలిసి మనకి ఒక టిష్యూని ఫామ్ చేస్తాయి. ప్లాంట్ టిష్యూస్ చూస్తే ప్లాంట్ టిష్యూస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, మెరిస్టమాటిక్ టిష్యూస్, పర్మనెంట్ టిష్యూస్. ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ అండ్ పర్మనెంట్ టిష్యూస్ అని మనం ఎలా డివైడ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద ఎబిలిటీ టు డివైడ్. ఆ సెల్స్కి ఉండేటువంటి డివైడింగ్ కెపాసిటీని బట్టి మనం డిఫరెన్షియేట్ చేస్తాం. మెరిస్టమాటిక్ టిష్యూ చూస్తే మనకి వాటికి దే హ్యావ్ ద పవర్ ఆఫ్ డివిజన్, ఆ సెల్స్ ఎప్పుడు కూడా డివైడ్ అవుతూనే ఉంటాయి, వాటికి ఆ పవర్ ఉంటుంది. ఆ పర్మనెంట్ టిష్యూ చూస్తే ఏంటి, వీటికి ఈ సెల్స్ ఏంటంటే దే హ్యావ్ స్ట్రక్చరల్లీ ఫంక్షనల్లీ స్పెషలైజ్డ్గా ఉంటాయి, అవి కొన్ని ఫంక్షన్స్ పెర్ఫార్మ్ చేయడం కోసం ఉంటాయి. ఈ మెరిస్టమాటిక్ సెల్సే మనకి డిఫరెన్షియేట్ అయ్యి మెచ్యూర్ అయ్యి మనకి పర్మనెంట్ టిష్యూని ఫామ్ చేస్తాయి. ఈ పర్మనెంట్ టిష్యూగా ఫామ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే దే లాస్ ద ఎబిలిటీ టు డివైడ్, వాటికి డివైడ్ అయ్యే క్యాపబిలిటీ ఉండదు. మెరిస్టమాటిక్ టిష్యూకి ఏమో దే హ్యావ్ ద పవర్ ఆఫ్ డివిజన్, వెరాస్ దే హ్యావ్ ద లాస్ ద ఎబిలిటీ టు డివైడ్, వాటికి ఆ ఎబిలిటీ పోతుంది. నెక్స్ట్ మెరిస్టమాటిక్ టిష్యూ జనరల్ ప్రాపర్టీస్ చూస్తే మెరిస్టమాటిక్ టిష్యూ ఇస్ నథింగ్ బట్ ఈ గ్రూప్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ సెల్స్. మన పర్మనెంట్ టిష్యూలో మెచ్యూర్ సెల్స్ ఉంటాయి, మెరిస్టమాటిక్ టిష్యూలో ఉంటాయి ఇమ్మెచ్యూర్ సెల్స్ ప్రిపేరింగ్ టు డివైడ్. అవి డివైడ్ అవ్వడానికి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు, లేదంటే ఆల్రెడీ యాక్టివ్ డివిజన్లో అనే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయండి. కంటిన్యూస్గా డివైడ్ అవుతూ ఉంటే కొత్త సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి చూస్తే మెరిస్టమాటిక్ టిష్యూ ఏం చేస్తుందంటే ప్లాంట్ మనకి ఇలా హైట్ గ్రో అవుతూ ఉంటుంది కదా, విడ్త్ గ్రో అవుతుంది. ఆ డివిజన్ అనేది ఎలా బికాస్ ఆఫ్ ద మెరిస్టమాటిక్ టిష్యూ, ఆ మెరిస్టమాటిక్ టిష్యూ వల్ల మాత్రమే అది గ్రో అవుతూ ఉంటుంది. అలాగే గ్రోయింగ్ రీజియన్స్ అని ఉంటాయి మన ప్లాంట్లో, రూట్ టిప్, షూట్ టిప్, ఆ రీజియన్స్లో ఈ మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఇది, గ్రోయింగ్ రీజియన్స్లో ఉంటుంది. అలాగే మనకి ప్రైమరీ ప్లాంట్ బాడీ అంటాం కదా, ప్రైమరీ ప్లాంట్ బాడీ అంటే ఇనిషియల్ స్టేజ్లో ప్లాంట్ని ప్రైమరీ ప్లాంట్ బాడీ అనేది ఎవరు ఫామ్ చేస్తారంటే మెరిస్టమాటిక్ టిష్యూ, రూట్, స్టెమ్, బ్రాంచెస్ అవన్నీ డెవలప్ అవుతాయి కదా, అవన్నీ కూడా మనకు మెరిస్టమాటిక్ టిష్యూ వల్లే ఫామ్ అవుతాయి.
నెక్స్ట్ ఇప్పుడు ప్లాంట్ చూస్తే అవి త్రూ అవుట్ ద లైఫ్ అలా హైట్ పెరుగుతూనే ఉంటాయి. అదే మనుషులు పెరుగుతారు, మనుషులు ఒక 18-21 ఇయర్స్ వచ్చేసరికి గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. బట్ ప్లాంట్స్లో చూస్తే అవి చనిపోయేంత వరకు టిల్ డెత్ వరకు కూడా అవి గ్రో అవుతూనే ఉంటాయి. ఆ కెపాసిటీ ఎలా వస్తుంది వీటికి? బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ మెరిస్టమాటిక్ టిష్యూ. మెరిస్టమ్స్ అంటే ఏంటంటే these are the specialized areas of the meristematic tissue. మెరిస్టమాటిక్ టిష్యూ ఉండేటువంటి రీజన్స్ ఏమంటాం మనం? మెరిస్టమ్స్ అంటామండి. మనకి మెరిస్టమ్స్ అన్న వర్డ్ అనేది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి కాయిన్ చేసాము, అది డిరైవ్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే డివైడెడ్. మెరిస్టమ్స్ అంటే ఏంటి మీనింగ్? డివైడెడ్ అని అర్థం. అండ్ దీస్ మెరిస్టమ్స్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ యాక్టివ్ సెల్ డివిజన్. ఇవి ఎక్కడ ఉంటాయి? ఎక్కడైతే మనకి యాక్టివ్ సెల్ డివిజన్ ఉంటుందో ఆ ఏరియాస్ అన్నిట్లో కూడా ఈ మెరిస్టమ్స్ ఉన్నట్లే మెరిస్టమాటిక్ టిష్యూ అనేది డివైడ్ అవుతూ ఉన్నట్లు మనకి అనుకోవాలి. నెక్స్ట్, ఈ మెరిస్టమాటిక్ టిష్యూ వలన సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి కదా, ఆ సెల్స్ ఏం చేస్తాయంటే కొంత టైం అయిన తర్వాత అవి వాటి యొక్క డివిజన్ ఆగిపోతుంది, వాటిలో డివిజన్ ఆగిపోయి అవి ప్లాంట్ బాడీని ఫామ్ చేస్తాయండి. అంటే డివైడ్ అయిపోయిన సెల్స్ ఏం చేస్తే న్యూ ప్లేసెస్కి వెళ్ళిపోయి అవి ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ప్లాంట్ బాడీని ఫామ్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే ఇంకా వాటికి డివైడ్ చేసే క్యాపబిలిటీ అనేది పోతుంది. ఇది మనకి ఇంట్రొడక్షన్ టు ద ఎనాటమీ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్. నెక్స్ట్ క్లాస్లో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ మెరిస్టమ్స్ ఏంటో చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్, పర్మనెంట్ టిష్యూస్, అవన్నీ కూడా చూద్దాం. If you like my video, please like, share and subscribe to my channel Latha Akula Biology Tutorial. Please watch my videos and like my videos.